ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ఫలించే కొమ్మగా చేసినాడని తన జీవాన్నే నా కోసం దాచినాడని. ఫలించే కొమ్మగా చేసినాడని తన జీవాన్నే నా కోసం దాచినాడని. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం టిక్ చేసుకోండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళు నొకనిగానైనా పెట్టుకొనమని అనుకొని చాలు. ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. ఏం జరిగింది ఇక్కడ? యేసు ప్రభువు చెప్పిన ఉపమానములలో బ్రహ్మాండం ఉపమానం ఇది. ఒక గొప్ప ఆయన ఉన్నాడు. సింపుల్గా చెబుతా, పాయింట్కి వస్తా. ఆయనకి 2 కుమారులు. పెద్దవాడున్నాడు, త్వరగా చెప్పండి. చిన్నవాడు ఉన్నాడు. పెద్దవాడు ఇంట పడే ఉన్నాడు. తండ్రి పొలం వెళ్ళమంటే వెళ్ళేవాడు, రమ్మంటే వచ్చేవాడు. అరే వెళ్ళి ఆ చేనుకు నీళ్ళు పెట్టరారా అంటే పెట్టేవాడు. పంట పండింది కోత కోయరా అంటే చెప్పండి కోసేవాడు. అరే కుప్ప వేయరా అంటే వేసేవాడు. దుల్లగొట్టిన తర్వాత ఒడ్లు దాయరా అంటే కొట్లలో దాసేవాడు. ఇదంతా పెద్ద కుమారుని యొక్క లైన్. మరి చిన్నోడు ఉన్నాడు. చిన్నోడు పద్ధతి అండి. చిన్నోడు పద్ధతి ఎలా ఉన్నాయి? నేను మా పెద్దోడికి అసలు బుర్ర లేదు, అడగటం తెలీదు, అడిగించటం కూడా తెలీదు, నేనైతేనే తినేసేవాడిని, నవ్వులేసేవాడిని అని మొదలెట్టాడు. వాడి మనసు వాడిని కొంచెం ప్రేరేపణ చేసింది. నువ్వు వెళ్ళి అడగవా మీ నాన్నని అన్నాడు. ఒకరోజు ధైర్యంగా వచ్చి వాళ్ళ నాన్న అడిగాడు. ఏమని అడిగాడు? తండ్రి అన్నాడు. ఏంటి బిడ్డ, ఏంట్రా
వాట్ యు నీడ్ ఫ్రమ్ మీ టెల్ మీ, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. నీకేం కావాలి నాకు చెప్పమ్మా, నేను ఇస్తాను అంటే అన్నాడు. ఏం అక్కర్లేదు, ఎగస్ట్రాలు ఏం అక్కర్లేదు నాకు. ఎంత గర్వం మనోడికి. ఎగస్ట్రాలు ఏం అక్కర్లేదు నాకు, నా వాటా నాకు ఇస్తే చాలు. ఇవాళ కాకపోతే రేపైనా నా వాటా నీకు ఇయ్యక తప్పదు కదా, పంచక తప్పదు కదా. ఏమనుకోవద్దు, కొంచెం నేను కాస్త నువ్వు ఇచ్చేదాకా ఆగకుండా నేను ముందే అడుగుతున్నాను. అడగటం న్యాయమని నాకు అనిపిస్తోంది, ఇవ్వటం కూడా ధర్మం అని అనిపిస్తోంది. నువ్వు ఇచ్చేవాళ్ళు ఒక పని అయిపోద్ది. నువ్వు ఇచ్చేవంటే త్వరగా, నువ్వు ఇచ్చేవాళ్ళు ఒక పని అయిపోద్ది. గివ్ మీ క్విక్లీ, త్వరగా ఇవ్వు. దేవునికి స్తోత్రం. తండ్రికి ఇష్టం లేదు. పంచుకోవటం కరెక్టే, పంచేదాకా ఆగాలిగా. ఇవ్వటం కరెక్టే, ఇచ్చేదాకా ఆగాలిగా. తీసుకోవటం కరెక్టే, చెప్పండి, తీసుకునే వయసు వచ్చేదాకా ఆగాలిగా. ఒక్కసారి మీరు ఆలోచించండి. తిరగబడ్డాడు, పోట్లాడాడు. అరే పొలం వెళ్ళమంటే వెళ్తాడు పెద్దోడు, ఏం అడగడు. ఏ పని చేయమంటే వెళ్తాడు, టైం చూసుకోడు. పొలం వెళ్ళటం అంటే అర్ధరాత్రి కూడా వెళ్ళవలసిన రోజులు వస్తాయి. వెళ్తాడు అని ఏం అడగడు. నువ్వేంట్రా మా బిడ్డ తయారు, నావన్నీ తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, నా మాట నాకు ఇచ్చేయి. పోరు పడలేక ఉన్నదాన్ని మొత్తం లెక్కలు కట్టి చిన్నోడికి ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మాత్రం మనోడు ఎగిరి చెప్పాలి, గంతేశాడు. తండ్రిని వదిలేశాడు, నగరాన్ని వదిలేశాడు, అన్నను వదిలేశాడు, ఇచ్చిన తండ్రిని మర్చిపోయాడు. అక్కడంతా కూడా వదిలేసి దూరముగా వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఈడికంటే చెడిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. అక్కడ ఈడికంటే చెడిపోయిన కొందరు ఉన్నారు. అక్కడ వాళ్ళు కలిశాడు, ఈడెళ్ళి వాళ్ళకి కలిశాడు. మీకు తెలుసా, మన పెద్దలు చెప్పారు ఏమని, 6 నెలలు స్నేహం చేస్తే వాడే వీడు, త్వరగా వీడే వాడు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొత్త నిబంధనలు చెప్పాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ చెబుతుంది. మనవాడికి మొత్తం ఎక్కేసింది. వీడికి తెలిసేమో కాబట్టి అడిగాడు అనుకుందాం. వీడికి తెలియని వాళ్ళని నేర్పారు. ఇందాక అన్నాను, నేను బీడీ కొన్నాను కానీ మరి నాకు కావాలంటే ఆయన ఏమన్నాడు చెప్పండి, నువ్వు అసలు కాల్చొద్దు నాకు ఇచ్చేయండి. నేను నేర్పుతానంటే నాకు కూడా అలవాటు అయ్యేది, మాట చాలా కష్టమయ్యేది. ఒకసారి సిగరెట్లు కొన్నాను, కాల్చడం కుదరక నోటు బట్టి చుట్టలా అంటుంటే ఆ కాగితం నానిపోయి పొన్ను నోట్లోకి వెళ్తుంది. సామెలు అనుకుంటున్నాడు, గూనెత్తను మన వాళ్ళకి తెలుసు, ఆ ఊరు వాళ్ళకి. నా ఫ్రెండ్ ఆయన సినిమాపాటలో వింటూ ఉండేవాడు. ఏమైనా సిగరెట్ కాలేస్తే నోట్లోకి వెళ్తుందన్న ఆయన, నీకు అలవాట్లేదు కదా నాకు ఇచ్చేయన్నాడు ఆయన. నిజమండి, ఆయన అలవాటు లేదు, నాకు అలవాటు. అదే ఫస్ట్ అదే లాస్ట్. మొన్నే చనిపోయాడు పాపం, మొన్న అదే చనిపోయాడు. అది పేరు సామ్యూయలు కాదు నా బాబు, సమూయేలు, మహాప్రవక్త పేరు. ఇంకొక ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పెట్టారు. ఊరోళ్ళందరూ కలిసి ఏముంది వారు విమానంగా అనేవాళ్ళు. నాకు డౌట్ వచ్చింది, నీ పేరేంటన్నా? విమానం అంటున్నారుగా అన్నాడు. నువ్వు వింటలేదా అన్న. అడిగావు ఎప్పుడన్నా అన్న. నాకేం తెలుసా అన్నాడు. మళ్ళీ దానికి గా కలిపారు. ఇంకా కొంతమంది అయితే ఒరే కలుపుతారు, ఒరే విమానంగా అన్నాడు. అబ్బో, నేను చెప్పా ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థమయ్యా. ఇంత చక్కని పేరు నీకు ఆ రోజుల్లో బాప్టిస్ట్ వాళ్ళు ఎవరికంటే ఫీల్డ్లో వచ్చి పెట్టారు, బోడకుంటున్న బేచ్ చేసుకుని. నువ్వేంటి ఎందుకు అనుకుని నాకేం తెలుసా, ఎవడు చెప్పాడయ్యా అన్నాడు. బందర్లో వేడింపేటలో కాని పేరు మోషే అని పెట్టారు. ఆయనకైతే అంతే. నేను 80 గంటల ఏలూరులో సేవ చూడటానికి వచ్చిన చాలా ఇష్టం ఆయనకి. ఆ మా అమ్మమ్మ తమ్ముడే, మా అమ్మలు మేనమామ. ఆయన వచ్చాడు. మా పాస్టర్ ఒకరు ప్రశ్నిస్తారు, పుట్టింటికి వెళ్తే నేనే వంట చేస్తున్నా. వంట రాదు నాకు. కోడిగుడ్లు జనలు ఉప్పు కారం కలిపి పసుపేసి నూనె వేసి దాంట్లో వేసి పొగొట్టి ముక్కల్లాగా తిప్పి పక్కన పెరుగు తెచ్చుకుని తినేసేవాడిని. మొన్న ఈ మధ్య కోడిగుడ్డు ఉడకేస్తుంటే గుడ్డు పగిలిపోయి నీళ్ళలో కలిసిపోతుంది. ఏం చేయాలో నాకు తెలియట్లా.
ఇంకేముంది, గుడ్డు పగిలిపోయి నీళ్ళలో కలిసిపోతుంది, ఎటు కాకుండా అయిపోతుంది. గబగబా తీసి 2 గిన్నెలో వేసా. అరే పగిలిపోయేదాకా ఉడికిందంటే పూర్తిగా ఉడికేసి ఉంటుందని పెంకు తీస్తుంటే సగం నీరు సగం చేన. ఇది కాదని చెప్పి ఒక దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి కలిపేసేసి పొగోడి ముక్కలాగా వేయించి అప్పుడు తిన్నా. అక్కడ వంట చేసేలో మా మోషిని అడిగా నేను, తాత నీ పేరు మోషి అని చెప్పాను, నీకు ఎప్పుడు నీకు చరిత్ర చెప్పాను అన్న. ఎవడు చెప్పాడు? అదే ఒరే మోష అంటున్నారు. నేను వంట ఎలోపు నీకు చెప్తానన్నా. మోషి ఎంత గొప్పవాడో చెప్పాను బిడ్డలారా. 120 సంవత్సరాల వయసుని గురించి చెప్పాను, 80 ఏళ్ళు ఎదిగిన దాని గురించి చెప్పాను, 40 ఏళ్ళు దేవుని సేవను గురించి చెప్పాను. ఎబ్రీ 11:26 ప్రకారంగా ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు కానీ దేవుని ప్రజలు విమోచించి నిమిత్తం జీవితం తను తాను అంకితము అంటే ఊగొట్టేవాడు ఊగొడుతూ మానేశాడు. నిద్రపోతున్నాడు ఏమనగా తాత అన్న ఏడుస్తున్నాడు బిడ్డలారా. ఏడుస్తూ ఏమన్నాడో తెలుసా? అది ఇంత గొప్ప పేరు పెట్టేసిన తల్లిదండ్రులు కానీ, ఇంత గొప్ప పేరు పెట్టి పిలుస్తున్న మా పాదిరి కానీ నన్ను ఈ చరిత్రలో ఉంటుందని నాకు చెప్పలేదు అన్నాడు. సరే అయిపోయింది. ఆడు చివరిలో ఈ మాటలు గుర్తు చేసుకొని బాప్తీసం కోసం నామినల్ క్రిస్టియన్, నామకద్ద క్రైస్తవుడు, పేర్లైతే మారాయి కానీ బ్రతుకులు మారలేదు. పరంజ్యోతిని పిలిపించండి ఒక్కసారి. మా అక్కగారి మనవడు మోషి అంటే ఏంటో చెప్పాడంటే నేను దొరకలేదు వాళ్ళకి, ఆయన చనిపోయాడు. తరువాత నాకు అవకాశం లభించగానే కన్నీళ్లు పెట్టుకున్నాను. అన్నం గ్యాస్ మీద ఉడికే లోపు కోడు గుడ్డు పొరట్టు చెప్పండి అయ్యే లోపు తన పేరుకి అర్థం చెబితే ఆయన పశ్చాత్తాపడి కళ్ళ వెంట నీళ్లు గార్చారు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. మనోడు వెళ్ళిపోయాడు, అల్ల కలిసిపోయాడు. ఇక అన్ని మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. వాడు పక్క ఏమనుకోవద్దు వ్యభిచారి అయిపోయాడు. వాడు చేసిన పని యేసయ్య పవిత్రమైన నోటితో చెప్పాడు. వాడు దుర్వ్యాపారము చేశాడు. ఏ వ్యాపారము చెప్పండి? దుర్వ్యాపారము చేశాడు. ఇష్టానుసారముగా జీవించాడు. ఇక చివరికి లాభం లేదు. చెప్పండి, ఏ పాటు తప్పినా త్వరగా చెప్పండి. సాపాటు తప్పదు కాబట్టి, కడుపు ఊరుకోదు, నీరసం వస్తుంది కాబట్టి ఒక ఉన్నవాడి ఇంటికి వెళ్ళాడు. ఉన్నవాడి ఇంటికి వెళ్ళి, అయ్యా ఏదైనా పని ఉంటే ఇవ్వయ్యా, పని చేసుకు బతుకుతాను అన్నాడు. ఆయన అన్నాడు, పశువులు ఉన్నాయి కానీ కాపరులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి కానీ ఎవరి సెక్షన్ వాడికి ఉంది, మిగిలిందల్లా ఒకే పోస్టు. బ్రహ్మాండ పోస్ట్ కదా, మిగిలిందల్లా ఒకే పోస్టు. అదన్నా ఏమయ్యా నాకులు దంచి కొడుతుందంటే, అరే నాకు పందులు ఉన్నాయి, వాటిని కావాలి కాయి, తర్వాత జీతం ఇస్తాను అప్పుడు తింది. కానీ స్వామి మరి ఇప్పుడు చూడండి, ఇప్పటికే ఆకలేస్తుంది, పందులు కాస్తానికి వెళతాడు కానీ వెళ్ళే ముందు ఒక్క ముద్ద నాకు అన్నము పెట్టంటే ఓనర్ అంటాడు కాసి రావయ్యా అన్నం పెడతానంటాడు. ఈయనంటాడు పెట్టవయ్యా వెళ్ళి వాటిని కాస్తాను అంటాడు. తిని వెళ్ళాడా తినకుండా వెళ్ళాడు చెప్పండి? ఎందుకని? పెట్టలేదుగా, వీడిగా పని చేయలేదుగా, అవునా కాదా? మొత్తానికి మనోడు వెళ్ళిపోయి ఆ పందులో ఇవి వేస్తుంటే మేత వేస్తుంటే తన్నుకుని పొడుసుకుని చెప్పండమ్మా బుర్రబుర్రలాడుతున్న మురుగుగొడ్డి ఇష్టం పందులకి. ఈ ముడుతులో పొడి చేసుకుని తినేస్తుంటే 5 మనోడు చూశాడు. ఆకలితో ఉన్నాడేమో, త్వరగా చెప్పండి. ఇక ఆడు పెట్టేమాట తర్వాత ఈ లోపు నేను సత్యలాగా ఉన్నాను అనుకుని అన్నాడు, ఆ పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకుంటే బ్రతుకుతాను కదా అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకుంటే బ్రతికి బయట పెడతాను అనుకున్నాడు. వెంటనే అనుకున్నప్పుడు వెంటనే వాడికి తండ్రి గుర్తుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి గుర్తుకు వచ్చాడు. ఆ మేడలు, ఆ మిద్దెలు, అది వైభవము, అక్కడ పనివారు, వాళ్ళు ఎంత శ్రేష్టంగా ఉంటున్నారు, ఎంత చేసమైన ఆహారం తింటున్నారు, అదంతా గుర్తుకు వస్తే అప్పుడు వాడి మనసు వాడితో అంటుంది, ఇది నీకు లాకి అయిన పని కాదు,
ఇప్పుడు కానీ నీకు బుద్ధి రావాలి. నీ తండ్రి ఎప్పుడు నిన్నేమి అనలేదు, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు నిన్ను తృణీకరించలేదు. ఎందుకు బిడ్డ అంటే నా ఇష్టం నాది, నాకు ఇచ్చేయన్నావు, వచ్చేసావు. దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి వెళ్ళు. అందుకని లోకాసువార్త 15:17లో యేసు ప్రభు చెప్పారు, వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దీన్ని మనం అన్వయించుకుంటే ఈ సువార్త సభలో దైవ సేవకునిగా మీకు చెబుతున్నాను, వాస్తవాలు నీకు తెలియాలి అంటే, దేవుని గొప్పతనం నీకు అర్థం కావాలి అంటే, దేవుని ప్రేమను అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, దేవుడికుండే పెద్ద మనస్సు నీవు గ్రహించాలి అంటే నీకేమి రావాలి? బుద్ధి రావాలి. ఏం కావాలి? ప్రైజ్ ద లార్డ్, బుద్ధి కావాలి. బుద్ధి కావాలి అంటే, బుద్ధి రావాలి అంటే త్వరగా చెప్పండి, నువ్వు కొంచెం దేవుని వైపు చూడాలి, దేవుని కార్యముల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనకి దేవుని కార్యాలు నెంబర్ 1 మీకు చూపించాను. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, కానీ బుద్ధి గలవాడు గ్రహించాడు, బుద్ధి లేనివాడు వదిలేశాడు. అవునా? కాబట్టి దేవుడు ఉన్నాడా అంటాడు ఒకడు. దీని గురించి కీర్తనలు ఏమి రాయబడింది? 2 కీర్తనలు రాయబడింది. బుద్ధిహీనుడు, సబ్జెక్టులో కలపండి, బుద్ధిహీనుడు దేవుడు లేడు అంటాడు. అవునా? మరి బుద్ధిహీనుడు దేవుడు లేడు అంటే బుద్ధి గలవాడు ఉన్నాడు అని నమ్మాడు కదా. బుద్ధి లేనివాడు దేవుడు లేడు అంటున్నాడు, బుద్ధి లేని పనులు వాడు చేస్తున్నాడు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చాలామందితో వాదించాను. అంటే దేవుడున్నాడు అంటూనే గ్రహింపు లేనివాడు బుద్ధిహీనుడైతే, దేవుడు లేడు అంటూ వ్యతిరేకించి ఇష్టానుసారంగా ఇంకొక బుద్ధి లేనివాడు. అవునా? గ్రహింపు లేనివాడు బుద్ధి లేనివాడే. చెప్పండి, దేవుడే లేడనేవాడు కూడా అసలు బుద్ధి లేనివాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఒక నాస్తికుడు మీటింగ్ పెట్టాడట. వేద జనం వచ్చేసారు. వచ్చి చెప్పేసాడు, దేవుడు లేడు అని నేను అంటున్నాను, ఉంటే ఎవరు సవాల్ చేసి చూపించడం రండి అని డూమ్ అంటున్నాడట. అంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొత్తానికి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్నేహితుడు అప్పుడు ఉండి మీటింగ్ అయినాక, బ్రదర్, బుద్ధి లేని వాడు పెట్టే మీటింగ్, దేవుడు లేడు అనే మీటింగ్ పెట్టావు, కరెక్టే, నీ నమ్మకం నీది, నీ అభిప్రాయం నీది, మీటింగ్ బాగా జరిగిందా అన్నాడట ఫ్రెండ్లీగా. ఇది ఏమన్నాడో తెలుసా? అప్పుడు దాకా దేవుడు లేడని బోధించిన వాడు ఉంటే దేవుణ్ణి నాకు చూపించింది అన్నవాడు దేవుని దయ వల్ల బాగానే జరిగిందన్నాడు. ఇప్పుడు దాకా ఏమన్నాడు? దేవుడు లేడు, దైవం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, దేవుడు చెప్పాడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? దేవుడు బాగా జరిగింది. గండికోట రాజబాబు అని చెప్పాడు ఒక సామెత. ఆయన సభలో కూడా అప్పుడు ప్రసంగాలు చేశాను నేను. 10,000 మంది జనాభాలు. దేవుడికి స్తోత్రం. ఎవడనంటే ప్రయాణం చేస్తున్నాడట, అరణ్యం తగిలిందట, ఆడికెళ్ళంగానే భయం వేసిందంట. భయం వేసినప్పుడు ఏంచి దాటాలి అంటే అటు ఇటు చూసాడు, ఎవడు లేడు. ఈయన కూడా దేవుడు లేడనే బుద్ధిహీన కోవకి చెందినవాడే. మనసులో అనుకున్నాడంట, అరణ్యంలో పువ్వులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎనుకబడి తినేస్తాయి ఆయన, ఏమనుకోవద్దు, ఎవరు లేడు ఇక్కడ, కొంచెం అరణ్యం దాటేదాకా కాపాడేవనుకో, బ్రతికి బయటపడతాను అనుకున్నాడంట. మొత్తానికి అనుకున్నా మాటేవాడికి ధైర్యం తెచ్చింది. ఆ ఉన్నానికి దాటికి వెళ్ళిపోయాడంట. దాటికి వెళ్ళిన తర్వాత అన్నాడంట, దేవుడు నన్ను క్షేమంగా చేర్చాడు అన్నాడు. మన నెక్స్ట్ మీటింగ్లో చెప్పాడు, దేవుడు లేడు, ఉంటే నాకు చూపించండి అన్నాడు. గ్రహించటానికి బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి. ఈ యాకోబు పత్రికలో అన్నాడు, పైనుండి వచ్చిన జ్ఞానము
త్వరగా లోబడుతుంది అన్నాడు. భూ సంబంధమైన జ్ఞానము త్వరగా లోబడదు అన్నాడు. లోబడే జ్ఞానము పైనుండి వస్తుంది. పైనుండి వచ్చింది ఎవరు? యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్పారు, నేనే తండ్రి యొద్ద నుండి దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. లోబడని జ్ఞానము దయ్యముల జ్ఞానం అన్నాడు యాకోబు. లోబడే జ్ఞానము ప్రభువైన యేసు పైనుండి వచ్చిన జ్ఞానము అన్నాడు. కొలసీలకు రాత్రి పౌలు అన్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో దాచబడి ఉన్నాయి. అందు చెబుతున్నా, బుద్ధి లేని వాడికి బుద్ధి రావాలన్నా, జ్ఞానము లేని వాడికి త్వరగా చెప్పండి, జ్ఞానము రావాలన్నా, దేవుడు లేడు అన్నవాడు ఉన్నాడు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి అన్నా క్రీస్తు అనే జ్ఞానం వాడి కావాలి. దేవుని శక్తి గల కార్యవాడి పట్ల జరగాలి. క్రీస్తులో అవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే క్రీస్తు కూటాలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కూటాలు కావాలి? కూటాలు ఎవరి గురించి మాట్లాడాలి? క్రీస్తుని గురించి మాట్లాడి. అవునా? మన వాళ్ళు ఈ మధ్యలో యేసు క్రీస్తు సువార్త మహాసభలు అంటారు. కానీ కొన్ని సభల్లో వాళ్ళ ప్రసంగాలు యేసయ్యే ఉండడు. నేను మన మచిలీపట్నం సేవకుల మీటింగ్లు అడ్డం తిరిగాను. యేసు లేని చోటుకి నేను రాను. యేసు లేని బోధ లేని చోటుకి నేను రాను. Where there is no Jesus, there is no salvation. Praise the Lord. Here there is no Christ, there is no ordination. There is no Emmanuel. Where there is no Emmanuel, there is no protection. యేసు లేని చోట రక్షణే లేదు. క్రీస్తు లేని చోట అభిషేకమే లేదు. ఇమ్మానుయేలు లేని చోట కాపుదలే లేదు. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును తప్ప దేనిని ఎరుగకుందును గాక. దేవునికి స్తోత్రం. అందుచేత వినండి, వాడికి వచ్చిన బుద్ధి మనకు కూడా వస్తే ఎంత బాగుండను. ఇంత చెప్పి మీకు అప్లై చేస్తున్నా. నువ్వు కూడా అప్పుడప్పుడు బుద్ధి లేని పనులు ఏమైనా చేసావేమో. తండ్రి మీద తిరుగుబాటు చెప్పండి చేసావేమో. చెడ్డ స్నేహాలు పట్టి ఇష్టానుసారముగా బ్రతికావేమో. చెవులకి పందులను మేపిన పొట్టు కూడా తినే గతి నీకు లేక నష్టపోయావేమో. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే, అలాంటి స్థితి నీకు వస్తే, అలాంటి గతి నీకు పడితే ఇప్పటికైనా నీకేమి రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి రావాలి. బుద్ధి రావాలి. సరే, బుద్ధి వచ్చేసింది. వచ్చేసాడు. తండ్రి ఎంత ప్రేమ గలవాడు. వాడు ఏ గేటు గుండా బయటకు వెళ్ళాడో వాడు వచ్చేంత వరకు ఆ తండ్రి ఆ గేటు వైపే చూస్తున్నాడు. నా కుమారుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తే బాగుండని, మళ్ళీ వస్తే బాగుండు ఎదురు చూస్తున్నాడు. ఒకనొక కాలం వచ్చింది. చినిగిపోయిన తల, చినిగిపోయిన వస్త్రాలు, బక్క చిక్కిపోయాడు. గేటు దాకా వచ్చి ఎవరికొని వచ్చాడు చెప్పండి? నా తండ్రి ఇంట అనేక మంది పనివాండ్రు ఉన్నారు, నేను ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి విరోధముగా నేను పాపము చేశాను అంటే నన్ను కుమారుడిగా చేర్చుకోపోయినా పర్వాలేదు, పనివాళ్ళు ఒకనిగా చేర్చుకున్నా చాలు అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇదే స్వార్థ, ఇదే వార్త. అందుకే ఈ కూట, అందుకే ఈ సభలు. బుద్ధిలోని నీకు ఏమి రావాలి? బుద్ధి రావాలి. నువ్వు పడుతున్న కష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు ఏది తక్కువ కొత్త నిబంధనలకు వేసే చెప్పాడు, మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా తన దయావర్షాన్ని కురిపిస్తున్నాడు. సూర్యక్రాంతి అందరి మీద పడేలాగా, మంచు అందరి చేల మీద పడేలాగా, వర్షము అన్ని చాలకు కురిచి ఫలింప చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కాస్త అర్థం చేసుకుంటే
చాలు. దేవునికి స్తోత్రం. సరిపోయింది. వెంటనే తండ్రి వాడిని పరిగెత్తుకొని వెళ్ళి మీదబడి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. చిరిగిపోయిన చొక్క బాధపడలేదు, చెరిపోయిన పాపిడి బాధపడలేదు. చిక్కిపోయాడు, ఎండిపోయాడు. స్నానం చేసి ఎన్ని రోజులు అయ్యిందో, అన్నం తిని ఎన్ని రోజులు అయ్యిందో బిడ్డలారా. రూపమైతే ఉంది కానీ కావలసిన సత్తు అక్కడ లేదు. వెంటనే తండ్రి ఎంత ప్రేమ గలవాడు, సేవకులను పిలిపించి స్నానము చేయించి వస్త్రములు ధరించి ఉంగరము పెట్టించి పాదములకు చెప్పులు ఇచ్చి చెప్పండి కొమ్మిడిలోడు వధించి గొప్ప విందు చేశాడు. దేవునికి స్తోత్రం. బాగానే ఉంది కదా. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతినిస్తాను. మీ పాపములు ఎర్రగా ఉన్నాను, హిమము వలె తెల్లగా చేస్తాను. పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. గాడిదైనా యజమాని గుర్తుపెట్టుకుంది కానీ, ఎద్దైనా కామందును గుర్తు పట్టుగలుగుతుంది కానీ, నా ద్వారా ఇన్ని మేలులు పొంది కూడా బుద్ధి లేకుండా జీవిస్తున్న ఇశ్రాయేలు ఎప్పటికన్నా తిరిగి నా దగ్గరకు రా. నీవు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన ఫలములు నీకు అందేలాగా నేను చేస్తాను. ఇప్పటికైనా నీకు బుద్ధి రాకపోతే, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందకపోతే నన్ను అడిగే అర్హత కూడా నీకు లేదు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే